బ్రిటిష్ కాలంలో 1894లో ప్రవేశపెట్టినటువంటి భూసేకరణ చట్టము అంటే వాళ్ళు నామినల్ రేట్ ఇచ్చేదానివల్ల ప్రజల్లో నిరాశ నిస్పృహలు వెలువడేటివి. కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 నుండి రైతుల్లో అనేకమైనటువంటి నిరసనలు, అల్లర్లు చెలరేగడం మొదలుపెట్టి అవి తారాస్థాయికొచ్చి 2007 మరియు 2011లో పోలీసు కాల్పుల వరకు వచ్చి అనేక మంది 40-50 మంది చనిపోవడం జరిగింది. వందల మంది పోలీసు కాల్పుల్లో గాయపడడం జరిగింది. ముఖ్యంగా యూపీలో ఉండేటువంటి నోయిడాలో గానీ, తర్వాత వెస్ట్ బెంగాల్‌లో ఉండేటువంటి సింగూరు గానీ, నందిగ్రామ్‌లో గానీ ఇటువంటి అల్లర్లు జరిగి చాలా నిరసనలు తెలిపి బాధాకరమైనటువంటి విషయాలు జరగడం జరిగిందనమాట. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ అల్లర్లకు, ఆ చనిపోయినటువంటి వ్యక్తుల విషయంగా వెంటనే స్పందించి 26/9/2013లో కేంద్ర ప్రభుత్వము భూసేకరణ చట్టము తేవడం జరిగింది. ఈ భూసేకరణ చట్టంలో దాని స్థానంలో అంటే 1894 భూసేకరణ చట్టాన్ని రద్దు చేసి ఈ చట్టాన్ని తేవడం జరిగింది. ఈ చట్టము 1/1/2014 నుండి అమలయ్యేటట్టు చేసింది. ఈ చట్ట ప్రకారము చాలా పారదర్శకత కలిగి న్యాయబద్ధమైనటువంటి పరిహారము చెల్లించడం జరిగింది. 2013లో వచ్చిన భూసేకరణ చట్టం గురించి వివరించండి. ఇంతకుముందు భూసేకరణ చట్టం వచ్చేసి బ్రిటిష్ కాలం నుంచి ఉంది. అయితే ఇది 1894లో నుండి భూసేకరణ చట్టము అమల్లో ఉండేది. దీని ద్వారా ప్రజలకు నష్టమే కానీ లాభమే చేకూర్చేటువంటి చట్టం అయితే కాదు. ఎందుకంటే ప్రభుత్వానికిను ఎవరైతే భూమి సేకరించుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే లాభం కలిగేది. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ చట్టాన్ని రద్దుపరిచి 2013లో ఈ భూసేకరణ చట్టాన్ని పూర్తి మార్పులు చేసి తీసుకురావడం జరిగింది. దీన్ని లారా చట్టం అని కూడా అంటాం. లారా అంటే LARRA లారా. లారా అంటే ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 అని చెప్పి పిలుస్తాము. అది కాకుండా ఇంకా ఈ చట్టాన్ని ఇంకా క్లియర్గా RFCT LARR చట్టము 2013 అని కూడా పేరుతో పిలుస్తాం. ఏమి ఈ RFCT LARR అంటే రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్. రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అంటే న్యాయమైనటువంటి నష్టపరిహారాన్ని చెల్లించుట అని అర్థం అనమాట. ఇంకా దాంట్లో ట్రాన్స్పరెన్సీ అండ్ ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్లో అంటే భూసేకరణలో పారదర్శకత కలిగి ఉండడము, మరియు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ అని కూడా అంటామండి. అంటే ఏమి పునరావాసము మరియు పునర్నిర్మాణాన్ని కల్పించేటువంటి చట్టం. ఈ చట్టంలోనే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అంటే న్యాయమైనటువంటి నష్టపరిహారం చెల్లించడం. ట్రాన్స్పరెన్సీ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూసేకరణలో పారదర్శకత్వాన్ని కలిగించడం. తర్వాత నష్టపోయినటువంటి భూ యజమానులకు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. రిహాబిలిటేషన్ అంటే పునరావాసము మరియు పునర్నిర్మాణము. అంటే ఏమని అంతకుముందు 1894లో ఉండేటువంటి చట్టంలో ఇది లేదనమాట. అంటే ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్లో ఇండ్లు కోల్పోవడం కానీ, రోడ్డు వైడన్ చేసేటప్పుడు చాలా ఇండ్లు కోల్పోవడం జరుగుతూ ఉంటాయి. తర్వాత పొలాల్లో ఉండేటువంటి ఇళ్ళు కూడా కొన్ని కొట్టేయాల్సి వస్తుంది. ఇటువంటి వాటికి వెంటనే వాళ్ళకు పునరావాసం కల్పించి వాళ్ళకు పునర్నిర్మాణం కూడా 6 నెలల లోపలనే కల్పించాలనేటువంటి ఈ చట్టంలో ప్రతిపాదించడం జరిగిందనమాట. ముఖ్యంగా ఈ చట్టంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏమంటే న్యాయమైన పరిహారం అందించడం, భూ యజమానుల సమ్మతి తీసుకోవడం, తర్వాత SIA అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే ఆ గ్రామంలో గ్రామ సభలు పెట్టడము, ఈ భూసేకరణ వల్ల ప్రజలకు ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయా లేవా, లేదు పర్యావరణానికి ఏమన్నా నష్టం వాటిల్లుతుందా లేదా, వీళ్ళకు సరైనటువంటి సదుపాయాలు కల్పించే దానికోసము ఈ ప్రజలతో డైరెక్ట్గా ఈ SIA అయినటువంటి కమిటీ విచారణ జరపడం జరుగుతుంది అనమాట. అదే పునరావాసము మరియు పునర్నిర్మాణము అనేటువంటిది జరుగుతుంది.
తర్వాత ఐదోది వచ్చేసి ఫిర్యాదుల పరిష్కారం, ఆరోది వచ్చేసి 100% సొలేషియం, 7 వచ్చేసి 12% వడ్డీ అనేదాన్ని ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ వచ్చినట్లయితే, న్యాయమైన పరిహారం అంటే ముందుగా ఏం చేస్తారంటే, మార్కెట్ వాల్యూను సేకరించాలంటే ఆ భూములు చుట్టుపక్కల ఏదన్నా 5 ఏళ్ల లోపల ఏమన్నా రిజిస్ట్రేషన్లు జరిగినాయా, ఆ వాల్యూ అన్నా తీసుకోవడము. తర్వాత ఎక్కడ జరగలేదు, ఒకవేళ జరిగితే కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండేటువంటి మార్కెట్ విలువను చూస్తారు. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటే దానిని మార్కెట్ బేసిక్ వాల్యూగా తీసుకుంటారు. అదే రూరల్లో భూసేకరణ జరిగినట్లయితే మార్కెట్ వాల్యూకు 4 రెట్లు పరిహారాన్ని కలపడము. అదేవిధంగా టౌన్స్లో అయితే 2 రెట్లు పరిహారము కలపడము. తర్వాత దానికి 100% సొలేషము కలపడము, ఇవన్నీ జరుగుతాయి. అంటే మీకు అర్థం కావడానికి ఉదాహరణకి మార్కెట్ వాల్యూ వచ్చేసి 1 ఎకరా 5 లక్షలు ఉంది అనుకుంటే, దానికి రూరల్లో అయితే 4 రెట్లు పరిహారం అంటే 5 ఇంటూ 4, 4 5 20 లక్షలు అవుతుందన్నమాట. ఈ 20 లక్షలకు 100% సొల్యూషన్ కలపడం జరుగుతుంది. 100% అంటే అర్థమేమి? ఈ 20 లక్షలకు మరో 20 లక్షలు కలిపి మొత్తము 40 లక్షల పరిహారం అనేటువంటిది చెల్లించడం జరుగుతుందన్నమాట. అంటే ఇటువంటిది 1894లో ఇటువంటిది లేదన్నమాట. వాళ్ళు ఏ రేట్ అయితే నిర్ణయిస్తారో ఆ రేటుకు ప్రజలు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే 1894లో అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మేమే కదా రైతువారీ పట్టాలు ఇచ్చినాము, అది ప్రభుత్వమే ప్రజలకు హక్కులు కల్పించినాము, కాబట్టి మేము ఇచ్చినటువంటి రేటు ప్రకారమే మీరు తీసుకోవాలనేటువంటిది అప్పట్లో ఉండేది. కానీ 2013లో దాన్ని పూర్తిగా తీసివేసి న్యాయమైనటువంటి పరిహారము ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఈ 12% ఇంట్రెస్ట్ కూడా ఏం చేస్తారంటే, కన్సెంట్ అవార్డ్ అంటే ఎప్పుడైతే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది, అంటే అంతకుముందు రైతులతో కూర్చొని రేట్లు మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతాయి ఆ కమిటీలో. దాని ప్రకారము భూముల్లో ఏమన్నా తగరారులు ఉన్నాయా, ఆ తగరారులన్నింటిని కూడా పరిష్కరించడము, ఇవన్నీ కూడా చేస్తారు. ఉదాహరణకి తగరారులు అంటే, ఇప్పుడు ఒక రైతు కొడుకు చదువుల కోసమో లేకంటే కూతురు పెళ్లి కోసమో ఎవరికైనా అమ్మి అగ్రిమెంట్ రాసుకొని ఉంటారు, లేదంటే ఏదైనా బ్యాంకులో తనఖా పెట్టి ఉంటారు. అవన్నిటిని కూడా పరిష్కరించి మళ్ళీ ఆ రైతుకు అన్ని హక్కులు కల్పించి ఇవన్నీ కూడా సేకరించడం జరుగుతుందన్నమాట. ఈ తతంగం అంతా కూడా 6 నెలల లోపల కంప్లీట్ చేయాలనేటువంటిది ఈ చట్టంలో ఉందన్నమాట. ఇది ఈ విధంగా చూసుకున్నట్లయితే న్యాయమైన పరిహారం జరుగుతుంది. రెండవది వచ్చేసి సమ్మతి కూడా తెలపాలి. ఇప్పుడు వీటిల్లో 3 రకాలైనటువంటి సమ్మతి తెలిపేది ఉంటుంది. ఉదాహరణకి ప్రభుత్వం గన ప్రజా అవసరాల కోసము, ఇండ్ల కోసము, లేకంటే ఏదన్నా ప్రజలకు అవసరమైనటువంటి భూమిని సేకరిస్తే దానికి ఏం ప్రజల సమ్మతి అవసరం లేదు. అదే ప్రైవేటు వ్యక్తులకు ఏదన్నా ప్రాజెక్టులకు భూమిని 1000 ఎకరాలు 2000 ఎకరాలు సేకరించాలంటే ఆ భూ యజమానుల దగ్గర నుండి 100కి 80 మంది ఆమోదం తెలపాలి. అదేవిధంగా ప్రభుత్వం మరియు ప్రైవేటు వ్యక్తులు కలిసి భాగస్వామ్యంగా చేసేటువంటి కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి. ఆ ప్రాజెక్టులకు 70% ఆమోదం తెలిపితే కూడా సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఈ చట్టంలో ఇవన్నీ కలిపేయడం జరిగింది. తర్వాత సామాజిక ప్రభావము అంటే SIA అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని అంటాం. అంటే దీన్ని గ్రామాల్లో గ్రామ సభలు కండక్ట్ చేయడము, ప్రజల యొక్క సమ్మతిని తెలుసుకోవడము, ఇదేమన్నా మళ్ళా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇది అనుకూలంగా ఉందా లేదా కూలంకుషంగా చర్చించడము, తర్వాత వాళ్ళకు జీవనోపాధి గురించి కూడా చర్చించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా గ్రామ సభలు పెట్టి ప్రజలను విచారణ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత పునరావాసము పునఃస్థాపన అంటే రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కూడా జరుగుతుందన్నమాట. అంటే దాని విషయంగా కూడా ఏమంటే, ఏదైనా నష్టం జరిగినట్లయితే ముఖ్యంగా ఇండ్లు రోడ్లు వేయడం చేసేటప్పుడు చాలా ఇండ్లు పోవడం జరుగుతుంది. కొన్ని ఇండ్లు పాక్షికంగా పోతాయి, కొన్ని ఇండ్లు వచ్చేసి పూర్తిగా కూడా పోవడం జరుగుతుంది. వాళ్ళకంతా ఏం చేస్తారంటే న్యాయమైనటువంటి పరిహారం చెల్లిస్తూ కూడా
ప్రభుత్వ భూమిని చూసి అక్కడ వీళ్ళే నిర్మాణం చేసి ఇవ్వడం అనమాట. అంత లోపల వీళ్ళకు జీవన భృతి కూడా నెలకు 3,000 రూపాయల లెక్కన చెల్లించడం జరుగుతుంది అనమాట. కొన్ని సమయాల్లో కొన్ని రాష్ట్రాల్లో 5,000 కూడా చెల్లించవచ్చు. ఎందుకంటే ఈ చట్ట సవరణ కూడా ఇది ఉమ్మడి జాబితాలో ఉంది అనమాట. అంటే రాష్ట్రానికి కేంద్రానికి రెండింటికి సంబంధించినటువంటి ఈ భూసేకరణలో ఉండేటువంటి సంబంధం అనమాట. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి 2013 చట్టాన్ని ఏ రాష్ట్రాలు వాళ్ళు మళ్ళా సవరణ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏర్పాట్లు అందులో కల్పించడం జరిగిందనమాట. తర్వాత ఆరోది వచ్చేసి ఫిర్యాదుల పరిష్కారం. ఏదైనా ఫిర్యాదు వచ్చింది, నాకు ఇలాంటి అభ్యంతరాలు ఉన్నాయి, ఈయన భూమి ఇచ్చేదానికి, ఈయన నాకు ముందే అమ్మేసినాడు, తర్వాత రకరకాల వారసత్వ సమస్యలు కానీ, మన హక్కు ఈ విధంగా ఉంది, ఈయనకి ఇచ్చేదానికి లేదు, ఇవన్నీ తగరారులన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కోర్టులకు పోకుండా ఈ ఎస్ఐఏ పరిష్కారం చేస్తుంది. ఈ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ 100% సొలేసింగ్ కూడా ఎందుకు ఇవ్వబడుతుందంటే రైతు పర్మనెంట్ గా ఉన్నటువంటి జీవనోపాధిని కోల్పోతారు. ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఈ భూమి ఈ భూసేకరణ చట్టంలో పోయేదాని వల్ల వాళ్లతో ఎండ్ అయిపోతుంది. రాబోయే తరాలు కూడా మాకు భూమి లేకుండా పోయిందే, మా జీవనోపాధి కోల్పోయింది అనేటువంటి బాధ, దుఃఖము ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంత ఉపశమనాన్ని కలిగించే దానికోసము ఈ సొలేసియము 100% ప్రకటించడం జరిగింది. అంటే మీకు ఉదాహరణకి చెప్పినాను నేను, మార్కెట్ వాల్యూ ఒక ఎకరా 5 లక్షలు ఉన్నట్లయితే దానికి 4 రెట్లు పరిహారము, అంటే 4 × 5 20 లక్షలు, ప్లస్ 20 లక్షల పరిహారం వచ్చేసి 100% సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12% వడ్డీ ఎప్పుడు ఇస్తారంటే కన్సెంట్ అవార్డు నుంచి ఫైనల్ అవార్డు వరకు అయిన వెంటనే వీళ్ళకి ఒకేసారి మొత్తం అంతా చెల్లించాలి. ఏదైనా జాప్యం జరిగినట్లయితే ఆ తేదీ నుండి ఈ మొత్తము 40 లక్షలకు కూడా 12% వడ్డీ వేసి చెల్లించడం జరుగుతుంది అనమాట. ఇది చట్టంలో ఉండేటువంటిది. అయితే ఈ ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 13 యాక్ట్ అంటే 30 అనమాట. దానికి 30/2013 యాక్ట్ను సవరణ చేయడం జరిగింది. 30/5/2018లో ఈ సవరణ చేయడం జరిగింది. ఏమి సవరణ అంటే భూ యజమానుల సమ్మతి తీసుకోవడంలో మార్పులు తెచ్చింది. కొన్ని అర్జెన్సీ ఉంటాయి. ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించినటువంటి భూముల కోసము కానీ, లేదా గ్రామీణ విద్యుత్ సౌకర్యం కల్పించడంలో కానీ, నీటిపారుదల సౌకర్యం కల్పించడంలో కానీ, ఇటువంటి వాటికి యజమానుల యొక్క సమ్మతి లేదు అనేటువంటి ఒక సవరణ తేవడం జరిగింది. ఇది కాకుండా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి మళ్ళా సమ్మతి తీసుకోవచ్చు. రెండవది వచ్చేసి SIA, ఈ గ్రామ సభలు పెట్టడము, ప్రజలను విచారించడము, ఈ నష్టపరిహారాలు తగరాలు చేయడము, ఇవన్నీ కూడా అది కూడా ఈ చట్ట సవరణలో తీసేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. రైతులు ఇష్టపూర్వకంగా భూమిని బదలాయింపు చేసే విధానం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే రైతులతో దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళతో సంప్రదింపులు జరిపి, మీకు న్యాయమైనటువంటి పరిహారం ఏమో మీరు తెలపండి, దాని ప్రకారం మేము ఇస్తాము, కాబట్టి మాకు ఈ భూమి ప్రభుత్వం కోరిన మేరకు భూసేకరణలో ఇచ్చుటకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము సంతోషపూర్వకంగా ఇస్తున్నాము అనేటువంటి కన్సెంట్ ఆ రైతులు ఇస్తారన్నమాట. అట్లా ఇచ్చేదాని వల్ల ఏమవుతుంది, కోర్టుకు పోయేటువంటి వ్యవహారం తగ్గిపోతుంది అనమాట. పోవాల్సిన పనే లేదు. ఎందుకంటే రైతులే ఇష్టపడి ఇచ్చేటప్పుడు ఇంకా కోర్టుకు పోయేటువంటి వ్యవహారం ఉండదన్నమాట. అయితే భూమిని తిరిగి ఇచ్చేటువంటి అధికారం కూడా ఉందన్నమాట. ఇప్పుడు కొన్ని సంస్థలు, ప్రైవేటు సంస్థలకు భూసేకరణ ప్రాజెక్టుల కోసము ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసరు, కలెక్టర్కు వాళ్ళు ఇచ్చిన కన్సెంట్ అవార్డు నుంచి ఫైనల్ అవార్డు వరకును, మరియు 5 ఏళ్ల వరకు ఆ భూమిని స్వాధీనం చేసుకోకుండా వాళ్ళు ఎలాంటి పరిశ్రమలు పెట్టకుండా ఉన్నట్లయితే ఆ భూమిని తిరిగి మళ్ళా యజమానులకు ఇచ్చేటువంటి హక్కును ఇందులో కల్పించడం జరిగింది. వాళ్ళకైనా ఇవ్వచ్చు, లేదంటే ప్రభుత్వం కూడా స్వాధీనం చేసుకోవచ్చు. ల్యాండ్ బ్యాంకులో పెట్టుకొని ఏదైనా అవసరాలు కూడా వాడుకునేటువంటి చట్టంలో కల్పించడం జరిగిందంట. ఈ చట్టము ఇంకొకటి ఏమంటే 35/2018లో
ఈ చట్టము చట్ట సవరణ తెచ్చినప్పటికీ ఈ చట్టంలో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని ఇచ్చినారు. అంటే అర్థమేమి, ఈ 2013లో వచ్చినటువంటి చట్టము 1/1/2014 నుండి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇది 1/1/2014 నుండి ఈ చట్టం వర్తిస్తుంది. 2018లో తెచ్చినప్పటికీ ఇది 1/1/2014 నుండి ఈ చట్టం అమల్లోకి తేబడింది అనేటువంటి విషయాన్ని చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇది కాకుండా భూసేకరణ చట్టంలో దేశవ్యాప్తంగా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు కొంతమంది పోవడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు వెలువరించింది ఈ భూసేకరణ చట్టాన్ని గురించి. అదేమంటే 6/3/2020లో ఏదైనా భూమిని స్వాధీనం చేసుకునే ముందు ఆ భూస్వామికి ముందస్తు నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి, మళ్ళీ వాళ్ళ యజమాని యొక్క లేవనెత్తినటువంటి అభ్యంతరాలను ఓపికగా వినాలి, నిజంగా ప్రజా ప్రయోజనాల కోసమే దీన్ని సేకరిస్తున్నాము, న్యాయబద్ధంగానే సేకరిస్తున్నాము అనేది ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తేవాలా, అది నిరూపించాలి కూడా. అయితే నిర్ణీత కాల వ్యవధిలో పరిహారం చెల్లించకపోతే ఎల్ఏ యాక్ట్ కానట్టుగా భావించాలి అని కూడా వచ్చింది. అంటే వాళ్ళు చెప్పిన టయానికి ఆ భూమిని తీసుకొని నిర్ణీత సమయంలో గడువులోగా ఆ అమౌంట్ చెల్లించకపోతే కూడా ఇది భూసేకరణ చట్టం కింద అమలు చేసినట్లుగా పరిగణించబడదు అని కూడా ఇందులో ఇచ్చినారన్నమాట. అంటే రైతులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందనమాట. యజమానికి సంతృప్తికరంగా ఉండే విధంగానే భూసేకరణ చేయాలనే కానీ ఇష్టారాజ్యంగా ప్రభుత్వము భూసేకరణ చేయకూడదు అనేటువంటిది అది కూడా తెలిపింది. లాస్ట్లో రాజ్యాంగ పరంగా 300A అధికరణ ప్రకారము ఈ భూమి భూ యజమాని యొక్క హక్కు, ఆ హక్కును మీరు ఏ విధమైనటువంటి పొరపాట్లు చేయకుండా ఆయన ఒప్పించి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పినారు. అయితే 1894లో వచ్చినటువంటి చట్టము ఇప్పుడు మనం ఏదైతే 2013లో చెప్పుకున్నామో ఇవన్నీ లేవన్నమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళంటే, వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ప్రజల యొక్క ఆమోదాన్ని అడిగే పని లేదు, గ్రామ సభలు పెట్టే పని లేదు. వాళ్ళు ఒకేసారి నోటీస్ ఇచ్చేస్తారు, మేము పలానా సర్వే నెంబర్లలో ఉండేటువంటి ఇంత భూమిని మేము సేకరిస్తున్నాము అని చెప్పి 6(1) నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, అవార్డు కూడా వాళ్ళే చేస్తారు. అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సంభాషణలు జరగడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, ఆమోదం తీసుకోవడం కానీ ఎలాంటివి జరగవు అనమాట. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసేవాళ్ళు. ఎక్కువగా లాభం కంటే ఎవరైతే ఏ ప్రాజెక్టుకి అయితే భూములు సేకరిస్తున్నారో వాళ్లకు తక్కువ లాభానికి తక్కువ రేటుకు అప్పచెప్పేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా ఇంత టైం తీసుకోదనమాట, సులభంగా చేసేవాళ్ళు. అందువల్ల ఇది న్యాయబద్ధంగా లేదు అనేటువంటి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ 2013 భూసేకరణ చట్టాన్ని తేవడం జరిగింది. ఇది ప్రజల యొక్క అవగాహన నిమిత్తము ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.